హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మనం కొబ్బరి చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. అందుకు ముందుగా హాఫ్ కొబ్బరి చిప్పని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. 3 పచ్చిమిర్చి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి కొబ్బరి ముక్కలను కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల కొబ్బరి చట్నీకి చాలా టేస్ట్ వస్తుందండి. చూస్తున్నారు కదండి, ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఈ కొబ్బరి చట్నీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది దోశల్లోకైనా అండ్ రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదండి, కలర్ చేంజ్ అయ్యాక ఇప్పుడు కొంచెం చింతపండు యాడ్ చేసుకుందాము. చూసారు కదండి, ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనిద్దాం. చల్లార్చుకున్న తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర వేసుకుందాము. రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాము. 1 టేబుల్ స్పూన్స్ ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకుందాము. చూసారు కదండి, ఇప్పుడు మిక్సీ జార్ మూత పెట్టుకొని మిక్సీ వేసుకుందాము. ఇలా పేస్ట్ లాగా అవుతుంది. ఇప్పుడు ఒక స్మాల్ గ్లాస్ వాటర్ పోసుకొని ఇప్పుడు ఫైన్ పేస్ట్ లాగా చేసుకుందామండి. ఇలా ఉంటుంది. వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇప్పుడు పోపు కూడా యాడ్ చేసుకుందాము. అందుకు ఆయిల్ పెట్టుకొని అందులో 2 ఎండుమిర్చి పోపు దినుసులు కూడా యాడ్ చేసుకుందాము. జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఆవాలు యాడ్ చేసుకుందామండి. చూసారు కదండి, మన పోపు రెడీ అయ్యాక మన ఆల్రెడీ ఫైన్ పేస్ట్లా చేసుకున్న చట్నీలో వేసేసుకోవడము. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన కొబ్బరి చట్నీ మనకి రెడీ అయిపోతుంది. చూసారు కదండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది టిఫిన్లోకి, దోశ, ఇడ్లీలోకైనా తినచ్చు. రైస్లోకి చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఓసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ రూపంలో మీరు తెలియచేయండి. చూసారు కదండి, ఎంతో టేస్టీ అయిన కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో కొత్త రెసిపీతో నేను మళ్ళీ మీ ముందుంటాను. మీ శ్రావణి ప్రసాద్.